सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। हरिः ओम। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। ओम श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अथ तृतीयोऽध्यायः कर्मयोगः। మూడవ అధ్యాయము 20వ శ్లోకం. సరే 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 మూడవ అధ్యాయము 16వ శ్లోకం. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘోరింద్రియారామో మోఘం పార్థ సజీవతి. ఏవం ప్రవర్తితం చక్రం న అనువర్తయతి ఇహ యః అఘూయు ఇంద్రియారామః మోఘ పార్థ సజీవతి. పార్థ అంటే అర్జున, ఎవరైతే ఈ లోకమును ఈ విధముగా పరంపరముగా ప్రచలితమైన సృష్టి చక్రమును అనుసరిస్తున్నాడు, అంటే కర్తవ్యమును పాటిస్తున్నాడు. అంటే నిన్న అనుకున్న శ్లోకము, ఈ కర్మ ఎలా ఎలా జరుగుతుంది, కర్మ సముద్భవ అన్న విషయాల్ని నిన్న మనం అనుకున్నాం. ఆహారము నుండి ప్రాణులు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ ఆహారం ఎలా దొరుకుతుందంటే యజ్ఞము ద్వారా, ఆహారం ఎలా దొరుకుతుందంటే వర్షం ద్వారా, వర్షం ఎలా వస్తుందంటే యజ్ఞం ద్వారా. ఇలా ఈ చక్రము తిరుగుతూనే ఉంది. నిన్న మనం అనుకున్నాం, వస్తూనే ఉన్నాము, మళ్ళీ మళ్ళీ వస్తున్నాము. పంటలు వేస్తున్నాము, కోసుకుంటున్నాము, తింటున్నాము, మళ్ళీ వేస్తున్నాము. మనుషులు కూడా ఈ లోకంలోకి వస్తున్నారు, కర్మలు చేస్తున్నారు, అనుభవిస్తున్నారు. కొత్త కొత్త కర్మలకు మళ్ళీ మళ్ళీ ప్రారంధాన్ని సృజించుకుంటున్నాము, మళ్ళీ వెళుతున్నాం, మళ్ళీ వస్తున్నాం. ఈ చక్రము ఇది ఎలా జరుగుతుంది? ఇది మనకి ఇప్పుడు ఈ 16వ శ్లోకం. ఏవం ప్రవర్తితం చక్రం. ఈ చక్రం ఇలాగా తిరుగుతూనే మనకి దీనికి ఏం చెప్తున్నారు? కాలచక్రం అని, అదని ఇదని రకరకాల పేర్లతో మనము చెప్పుకున్నాం. ఈ కాలచక్రం ఇలాగా తిరుగుతూనే ఉంది. మరి ఈ తిరిగేటువంటి చక్రంలో ఎవరైతే ఈ లోకములో తెలుసుకున్నారో ఈ విధంగా, అంటే పరంపరంగా మనం ఏమనుకుంటున్నాము? ఇప్పుడు చూడండి, చాలా మంది ఏదో పాపమే చేస్తున్నారా, పుణ్యమే చేస్తున్నారా, దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారా, చేయవలసినటువంటి ఇహిత కర్మలను వదిలిపెట్టారు, ఇవన్నీ మనం చూస్తున్నాం కదా లోకంలో. ఈ చూసే వాటిని అన్నిటిని చూసి మనం ఏమంటున్నాము? ఎందుకు ఇలాగా చేస్తున్నారు, అయ్యో మంచి చేసుకోవటం లేదే, వీళ్ళు దుర్మార్గం వైపు పోతున్నారే అని అంటుంటాము. కానీ అది వాళ్ళకి దుర్మార్గం అని వాళ్ళకి అనిపించదు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానము, వాళ్ళు మూట కట్టుకొచ్చుకున్నటువంటి ప్రారంభ కర్మలు అలాగా వాళ్ళు నడుస్తూ ఉన్నాయి. వాళ్ళు తిరిగి ఆలోచించుకోరు. ఎందుకు ఆలోచించరా అంటే అదే మనం చెప్పుకుంటున్నటువంటి మూడవది ఏంటి? సత్వరజస్తమో గుణం. ఆ తమో గుణ ప్రభావం వాళ్ళని ఆలోచన చేయనీయదు. ఆ తమో గుణంలోనే ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ సృష్టి చక్రమును అనుసరింపడు, అంటే తన కర్తవ్యమును పాటింపడు. చూడండి, ఈ సృష్టిలో ఇది ఇలాగే ఉంటుంది అని ఎవడు అర్థం చేసుకోకుండా ఉంటాడో వాడు ఇంద్రియ సుఖము లోలుడై, చూడండి, ఇంద్రియ సుఖాలకే మాత్రమే లోలుడై పాపాత్ముడు మోఘం జీవతి, అంటే వ్యర్థముగా జీవించును. ఇప్పుడు తెలుసుకున్నవాడేమవుతాడు? ఈ చక్రం ఇలాగే తిరుగుతూ ఉంటుంది, నేను మరి అన్ని జన్మల్లోకి మానవ జన్మ ఏదో ఉత్తమం అని చెప్తారు, అలాంటి జన్మకు వచ్చిన నేను ఏం చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను అని మరి కొంచెం తిరిగి ఆలోచించుకోగలిగితే ఈ జన్మకి చేయవలసినది ఏమిటి, మనిషిగా పుట్టినందుకు నా కర్తవ్యం ఏమిటి, మళ్ళీ జన్మ లేకుండా చూసుకోవలసిన పనులు ఏవైనా ఉన్నాయా, అవి నేను చెయ్యాలి కదా, చెయ్యగలనా, అవి చేయడానికి ఏం చెయ్యాలి, భగవద్గీత నాకు ఎలా ఉపయోగపడింది, ఈ ఆలోచనలు ఏవి రావు. వచ్చాము లోకంలోకి, తిన్నాము, ఉన్నాము, పోయాము. ఇంకా కావాలంటే ఇప్పుడుగో ఇంద్రియ సుఖాలు చెప్తున్నాడు కదా,
కావలసిన చూసిన సుఖాన్నల్లా పొందాలి. ఇలాంటి సుఖాలకు లోనుడై వ్యర్థముగా జీవించుచు. ఇప్పుడు మరి ఇలాంటి జీవితం వ్యర్థమా, అర్థమా? అర్థవంతమైన జీవితమా, వ్యర్థమా? అది వ్యర్థమైన జీవితం. మరి అర్థవంతమైన జీవితం అయితే నేను అసలేంటి, పుట్టుక ఏంటి, మరణం ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడి నుంచి వచ్చాము, ఎవరు ఈ పరమాత్మ, ఈ సృష్టి, దీని గురించి ఆలోచించగలిగితే జీవితానికి ఒక అర్థము, పరమార్థము అంటాడు. మరి ఈ ఆలోచన అనేది లేకుండా ఈ చక్రంలో పడి గానుగద్దు జీవితం, గానుగద్దు జీవితమే అంటాం కదా. గానుకి ఎద్దును కడతారు, ఇక పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అది తిరగడమే దాని పని. ఇగో మన పని కూడా మళ్ళీ వెళ్తాము, మళ్ళీ పడి వస్తాము, ఏమొస్తామో తెలీదు. ఇది ఈ చక్రం ఇలాగా తిరుగుతూ ఉంటుంది అని చెప్తున్నారు. అంటే ఈ పరంపరగా కొనసాగుతున్న సృష్టి చక్రమునకు అనుకూలముగా ప్రవర్తింపనివాడు. అనుకూలంగా ప్రవర్తింపడం అంటే ఇదిగో మంచి చెడ్డ లక్షణం తెలుసుకొని జ్ఞానము, జ్ఞాన మార్గము, యజ్ఞము ఇవన్నీ ఎలా వస్తున్నాయి ఆలోచించడం. అలాంటి ప్రవర్తన లేకుండా ఆ కర్తవ్యాలను ఏటిల్ని పాటించకుండా ఇంద్రియ సుఖాలకు పాపి, ఇంకా పాపి కూడా అంటున్నాడు, అట్టివాడు జీవితమును వ్యర్థం చేసుకొనును అని చెప్పి మనకి ఈ శ్లోకంలో చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ యస్యాత్మరతిరేవ